గుడ్ మార్నింగ్ ఆల్ సబ్స్క్రైబర్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. నేను మీ సత్యం మావర్ బంగారుకొండ రచయిత. అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు కథలో భాగంగా రాధమ్మ కృష్ణయ్యలకు ఎందుకు లొల్లొచ్చింది, ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకోవాల్సింది. ఈ రెండు క్వశ్చన్లు మిమ్మల్ని బాధ పెడుతున్నాయి కావచ్చు ఫ్రెండ్స్. సస్పెన్స్ చెప్పేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు కూడా కుతూహలం ఆగుతలేదు. ఒకరోజు కృష్ణయ్య గ్రౌండ్లో వాలీబాల్ ఆడుకుంటాడు ఫ్రెండ్స్. వాలీబాల్ ఆడుకుంటూ ఉంటాడు. వాలీబాల్ ఇంతలో దూరం నుంచి అలా మరదలైనటువంటి రాధమ్మ రన్నింగ్ చేసుకుంటూ బావా అంటూ ఉరుక్కుంటూ వస్తుంది. ఏంటిది, ఏమైంది అంటే, మా నాన్న వచ్చిండు, నిన్ను రమ్మంటుండు, ఇక నీ గురించి లడ్డు తీసుకొచ్చాడు అని లడ్డు ఇస్తారు ఫ్రెండ్స్. కృష్ణ లడ్డుని తీసుకొని లట్కని నోట్లు వేసుకొని తినేసి లప్ప లప్ప తినేసి రాధమ్మ చెప్పేది పెడిలోనే పడతాడు ఫ్రెండ్స్. ఎందుకు కొట్టిండో అర్థం కాదు. ఏడ్చుకుంటూ మళ్ళీ వెనుకకు పరిగెట్టి వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్. ఆ లోపల ఏమవుతుందంటే, బావా అనుకుంటూ రాధమ్మ ఉరికేస్తున్న సమయంలో వాలీబాల్ ఆడుతున్న వీళ్ళ ఫ్రెండ్స్లలో పగోళ్ళు కూడా ఉంటారు. ఫ్రెండ్స్ ఉంటారు, పగోళ్ళు. అందులో ఒక మొద్దు విలన్ లాంటి ఇలా ఫ్రెండు వాడు, అబ్బా రాధమ్మ ఇప్పుడు ఎంత అందంగా ఉన్నదంటే పెద్దవాళ్ళకి ఎంత అందంగా అవుతుంది అని కామెంట్ చేస్తారు ఫ్రెండ్స్. అందుకు నువ్వు బయటకు రావడం అవసరమా, రోడ్ల మీద ఏమైనా యాక్సిడెంట్లు అవుతాయి, మళ్ళీ అందరూ కామెంట్స్ చేస్తుండ్రు, నేను ఇంటికి రాకపోతున్నా అనే ఉద్దేశంతో కొడతారు ఫ్రెండ్స్. కొడితే అదే దెబ్బను జీవితాంతం ఆదుకుంచుకుంటారు ఫ్రెండ్స్. బాధపడుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది. కృష్ణయ్య వాలీబాల్ ఉంచేసి మా మామయ్య వచ్చిండని సంతోషంగా ఇంటికి పరిగెడతాడు ఫ్రెండ్స్. మామయ్యని కలుస్తాడు. కలిసి సంతోషంగా మామయ్య తెచ్చిన బహుమతులు, గిఫ్ట్స్ అన్ని తీసుకుంటాడు. తీసుకొని రాధమ్మ దగ్గరకు పోయి, సారీ నేను అలా కొట్టడానికి కారణం వేరే ఉన్నది, నువ్వు అర్థం కాదు. అక్కడ వాడిని బాగా కొడతాడు ఫ్రెండ్స్. నువ్వు ఎట్లా అంటావా మా మరదలని అని బాగా చిన్నప్పుడే బాగా ఫైట్ చేసి అని కొడతాడు. నీకు అర్థం కాదు, నేను చెప్తాను, నాకు ఏది వినిపించదు, నాకు ఇంకోసారి నా జీవితంలో ఇంకోసారి నాతో మాట్లాడదును అని రాధమ్మ వెళ్ళిపోతాడు. అది అలా పగకు ముఖ్య కారణం. ఎందుకు పెళ్ళి చేసుకోవాల్సి వచ్చిందో చెప్తాను ఫ్రెండ్స్. వీళ్ళు ఈ కొండగుట్టల్లో అరణ్యవాసం మొత్తం అయిపోయాక ఇంటికి వచ్చినాక వీడికి కృష్ణయ్యకు రాధమ్మ అంటే పంచ ప్రాణాలు ఫ్రెండ్స్. బాగా ప్రాణం. దాంట్లో సారి ఎన్నోసార్లు చెప్తాడు కానీ విన్నది. రాధమ్మ ఆల్రెడీ ఎన్నో నేషనల్ గేమ్స్ కొట్టి ఎన్నో టోర్నమెంట్లు గెలిచి జాబులు సంపాదించారు కదా. జాబులు సంపాదించి మనోడు జాబుకు పోయి వస్తూ, అంటే అదే ఊళ్ళే పోలీస్ ఆఫీసర్ కదా, అదే ఊళ్ళే జాబు వస్తూ మధ్యలో అప్పుడప్పుడు రాధమ్మ అంటే జ్ఞాపకం వస్తుంది. ఒకసారి మా మరదలు చూద్దామని వీళ్ళు హాస్పిటల్కి పోతారు ఫ్రెండ్స్. పోయి కలిసి మాట్లాడు, దూరం నుంచి ఆమె పాసింగ్ అవుతుంది కిటికీలోకి వెళ్ళి ఒకసారి ఇలా చూసి అనుకొని మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఒకరోజు రోడ్డు మీద ఒక పెద్ద మనిషి నడుచుకుంటూ వస్తుండు ఫ్రెండ్స్. ఆ పెద్ద మనిషి ఇలా తిరుగుతూ ఉంటాడు. పడిపోతాడా అనిపిస్తుంది. దూరం నుంచి చూసిన కృష్ణయ్య ఉరుకుతే ఆ పెద్ద మనిషి చూస్తాడు, దూరం నుంచి ఎవరో నన్ను కాపాడడానికి వస్తుండ్రు అని. వాళ్ళు ఎవరో కాదు, మా అల్లుడే అని. వాళ్ళు ఎవరో కాదు, ఆ పెద్ద మనిషి రాధమ్మ తండ్రి, ఇలా మేనమామ, కృష్ణయ్య మేనమామ. పోయి ఒడిసి పట్టుకొని, మామ ఏమైంది అంటే, ఏమో అల్లుడు కళ్ళు తిరుగుతున్నాయి అని అంటాడు. సరే మంచిదని అదే హాస్పిటల్ తీసుకుపోయి జాయిన్ చేస్తాడు. అప్పుడు రాధమ్మ ఏదో పేషెంట్ చూస్తూ అవైలబుల్ ఉండదు, జాయిన్ చేసి నేను ఇంటికి అమ్మని తీసుకొని వస్తా అని ఇంటికి వెళ్ళిపోతాను. అప్పుడు
ఇలా నడుస్తుంటే రాధమ్మ అలా దూరం నుంచి వస్తుంటుంది. ఈ కృష్ణయ్య ఒక రూమ్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు. అరే మా బావేంది ఇక్కడికి వచ్చి పోతుండు, ఇక రూమ్లోకి ఎందుకు పోతుందని పోయి అందులోకి పోతుంది. ఫ్రెండ్స్ చూసే వరకు వీళ్ళ నాన్న ఆడ బెడ్ మీద ఉంటాడు. పోయి నానా అని మరీ ఏడుస్తూ ఉంటాడు. ఏమైంది అంటే ఇట్లా రోడ్డు మీద నిన్ను కలుద్దామని వస్తుంటే నా కళ్ళు తిరిగినాయి. ఇప్పుడు కృష్ణయ్య తీసుకొచ్చి జాయిన్ చేసిండు, ఇంటికి వేస్తాను వేయండు అని అంటాడు. అప్పుడు కొంచెము కృష్ణయ్య అంటే అబ్బా మన నాన్నని కాపాడిండు, ఎంత మొరటోడైనా ఏమైనా కానీ మన నాన్నని కాపాడండి అనే ఉద్దేశము కొంచెము ప్రేమగా మారుతుంటుంది ఫ్రెండ్స్. అప్పుడు రాధమ్మ చేతి అలా నాన్న తీసుకొని చేతులు వేసుకొని, నువ్వు నాకు మాట ఇయ్యమ్మ, నేను ఎక్కువ రోజులు ఉంటేనో ఉండనో నీ పెళ్ళి చూడాలని ఉన్నది నాకు, నువ్వు ఎవరిలో కాదు ఖచ్చితంగా మన రక్తమైనటువంటి మన భావన నువ్వు పెళ్ళి చేసుకోవాలి. ఏమైనా లేదు డాడీ నాకు అయినంటే ఇష్టం లేదు, నన్ను చిన్నప్పుడు కొట్టిండు అంటే అదంతా చిన్నప్పుడు జరుగుతాయమ్మా, అవన్నీ విడిచిపెట్టు, నాకు మాట ఇస్తావాలి అని మాట తీసుకుంటాడు. అందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కాకపోతే ఏంటంటే రాధమ్మ కృష్ణాలంటే చిన్నప్పుడు కొన్ని రోజులు మంచిగా కలిసి ప్రేమగానే ఉన్నారు. ఆ దెబ్బతోటి ఆమెకు మంట అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.